హలో అండి. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మమతా సుధాకర్ వ్లాగ్స్. ఈరోజైతే చాలా రోజుల తర్వాత ఒక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి. అదేంటంటే మష్రూమ్ మసాలా కర్రీ అండి. చాలా చాలా బాగా టేస్టీగా ఉంటుంది. మనకు చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి. అది ఎలా చేయాలనేది ఈరోజు వీడియోలో పెట్టేశానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్గా అయితే కొన్ని మష్రూమ్స్ అయితే తీసుకున్నానండి. తీసుకొని ఇలాగ పైన తొక్కంతా నీట్గా తీసేసుకొని కడిగేసుకోవాలండి. తెల్లని పొర అంతా పైనదంతా తీసేసుకోవాలన్నమాట. జిడ్డుగా ఉంటుంది. అది తీసేసి మళ్ళీ ఒకసారి నీట్గా కడిగేసి మనకు కావాల్సినట్లుగా కోసేసుకోవాలండి. 2 ముక్కలు కానీ 4 ముక్కల కింద కానీ కోసేసుకుంటే మనకు కర్రీలోకి చాలా బాగుంటుందన్నమాట. తర్వాత కోసిన తర్వాత కొంచెం వాటర్ వేసి అందులో కొంచెం సాల్ట్ వేస్తే అవి మనం కర్రీ చేసేంత వరకు నల్లబడకుండా ఉంటాయండి. అలా చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కళాయి తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఈ మష్రూమ్ పీసెస్ని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టేసుకోవాలండి. అలా వాటర్గా వస్తుంది కదా, అది కూడా వాటర్తో పాటు తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే కళాయిలో ఇంకా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మనకు మసాలా కావాల్సిన ఆకు, యాలకులు, లవంగాలు, అలాగే మనకు జీలకర్ర తీసుకొని అవి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. తర్వాత 2 ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్నవి వేసి వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఎంత వీలైతే అంత వీలైనట్లుగా సన్నగా తరిగి పెట్టుకుంటే మనకు గ్రేవీకి బాగుంటుంది అన్నమాట. అవి మంచిగా దూరగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈలోపు మనము టమాటా ప్యూరీ కోసం రెడీ చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యేంత వరకు ఒక 4 టమాటాలు తీసుకున్నాను. అందులో కొన్ని పల్లీలు కానీ జీడిపప్పు కానీ తీసుకుంటే బాగుంటుంది. వాటితో పాటు ఒక అల్లం 2 ముక్కలు, కొన్ని వెల్లిపాయలు తీసుకొని మెత్తటి ప్యూరీ లాగా పట్టేసుకోవాలి. ఇంతలో ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయండి. ఇంకా ఈ ఆనియన్స్లోకి మనం పట్టేసుకున్న టమాటా ప్యూరీ వేసుకొని ఆ టమాటా ప్యూరీ యొక్క పచ్చి వాసన పోయేంత వరకు కూడా మనము చక్కగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటేనే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందని దానికి తగ్గట్లే కొంచెం ఆయిల్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ మనం దాన్ని కలిపేసుకోవాలి. అందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు అలా ఉడకనివ్వాలి. అలా ఆయిల్ పైకి వచ్చేస్తే మనకు పచ్చి వాసన కూడా పోతుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇప్పుడు దానిలోకి సరిపడా కారము, ఉప్పు, ధనియా పౌడర్ వేసుకొని మంచిగా కలిపేసుకొని దాన్ని కూడా ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టేసుకొని మనము ఉడకనివ్వాలి. ఆ స్పైసెస్ అన్నీ ఆ ప్యూరీకి అయితే పట్టేస్తాయండి. అందుకని మనం ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. అలా ఆయిల్ పైకి వస్తే మనకి అది మంచిగా ఉడికిపోయినట్లు అర్థమవుతుందండి. ఇప్పుడు మనము అందులోకి మష్రూమ్ పీసెస్ వేసుకుంటే అంతా ఆ స్పైసెస్ అంతా పట్టేలాగా మనం మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది.
అలా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో మనం కొద్దిగా మనకి గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఇంకో 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన కర్రీ రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే మనకు మష్రూమ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మన ఛానల్ని కొత్తవారు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.